90s అయినా జెన్జీ అయినా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చేసుకున్నారు కదా? అంటే ఇంత దూరం వచ్చి ఒక్కసారి కలిసి ఏం వెళ్తాం చెప్పు. మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం కలవను. సరే కలవద్దు, మళ్ళీ రేపు వెళ్ళిపోవాలా? మరి వెళ్ళాలిగా. మన ఆఫీస్ వాళ్ళు ముంబైకి రేపు ఫ్లైట్ బుక్ చేశారు. ఎయిర్పోర్ట్కి రావడానికి ట్రై చేయకండి. ఉంటా, జాగ్రత్త. ఈ పుట్టిదేదో చేసేలా ఉంది. ఎక్కడికి రా? ఇంకెక్కడికి? మేము మెంటల్ గోల్డ్ పిల్లల దగ్గరికి. మళ్ళీ అక్కడికి ఎందుకు? మరి ఏం చేస్తామమ్మా, అందరు కలిసి ఫుల్గా ఎక్కించారుగా. అసలు నా మాట వినట్లేదు అది. బంటి గడికి కాల్ చేద్దాం. ఎస్, ఈడు కూడా కట్ చేస్తున్నాడు. బావగారు, మీ వల్ల గేమ్ లో అవుట్ అయిపోయాను. అరే ఇక లైఫ్ అవుట్ అయిపోతుందంటే నువ్వు గేమ్ అంటావు. అరే బంటి, నాకు తెలిసి నువ్వు పుట్టినందుకు ఇప్పటిదాకా ఏ యూజ్ లేదురా. మీ ఇంట్లో వాళ్ళకైతే అస్సలు లేదు, కనీసం నాకైనా యూజ్ అవరా. ఏంటి బావగారు అంత మాట అనేసారు? ఏం చేయాలో చెప్పండి. అరే బంటి, ఇప్పటి నుంచి మీ అక్కేసే ప్రతి మూవ్ నాకు అప్డేట్ చేస్తూనే ఉండాలిరా. ఒకవేళ నేను రేపు రావడం లేట్ అయిందనుకో, మీ అక్కను కూడా ఏదో విధంగా లేట్ అయ్యేలా చేయరా, సరేనా? బావగారు చెప్పాక బామర్ది చేయకుండా ఉంటాడా? చూడండి. ఇప్పుడు దాకా ట్రావెల్ చేసి వచ్చింది. అలారం ఆఫ్ చేస్తే సాయంత్రం దాకా లేవదు. వాట్? అలారం ఆఫ్ చేసినా లేచిందా? ఇప్పుడు ఎలా బయటకు వస్తుందో నేను చూస్తా. రే బంటి, ఎలా వస్తారా నీకు ఇలాంటి ఆలోచనలు అసలు? డోర్ తీయండి. ఎవరు? అమ్మా, అమ్మా, మమ్మీ, మమ్మీ. ఇంకా చాలే. బయట డోర్ లాక్ వేసావేంట్రా? అలా చూస్తావేంటక్క? డోర్ స్ట్రక్ అయింది అంతే, లాక్ ఏం చేయలేదు. పాపం పిచ్చిది, బయట ఎలా బ్రతుకుతుందో ఏమో. ఏం చేయాలి? ఐడియా. ఎయిర్పోర్ట్కి డాడీ వస్తా అంటున్నారు, వెయిట్ చేయొచ్చుగా. పర్లేదు, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. పోనీ నేనైనా వస్తాను. అక్కర్లే. షిట్. అన్నా, ఇది కొంచెం లోపల పెట్టరా. ఫాస్ట్కి వెళ్ళినన్నా. అరే బంటి, నేను మీ వీధిలోనే ఉన్నారా? బావగారు, అక్క ఇప్పుడే క్యాబ్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది, మీకు ఎదురవుతుంది చూడండి. అన్న ఆ సైడ్గా పండి అన్న. ఆపండి ఆపండి అన్న. స్వీటీ, కార్ దిగు.
నేను మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా. మరి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎక్కడనగా మొదలైంది ఇది, ఎక్కడికి వచ్చేసాం? అయినా నువ్వు ట్రాన్స్ఫర్కి ఓకే చెప్పడం ఏంటి, పిచ్చి కాకపోతే? ప్లీజ్ నన్ను ఆపకు, నేను వెళ్ళాలి. సరే నేను ఆపను. ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నట్టు? అంటే దగ్గర దగ్గర ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా మనం ఎక్కువసార్లు కలుస్తున్నామనే కదా. అంటే నువ్వు ముంబైలో ఉంటే నేను రానుకుంటున్నావా? నువ్వు నా పక్కన లేకపోతే నేను వెతుక్కుంటే నేను ఎక్కడికైనా వస్తాను, ఎంత దూరమైనా వస్తాను. ఇప్పుడైతే బస్సులో వస్తున్నాను, కానీ అప్పుడు ట్రైన్లోనో లేదా ఏదో ఫ్లైట్లోనో వస్తాను, అంతే తేడా. కానీ పక్కగా వస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నారు? అయినా నేను మంత్లీ 5 days వస్తా అంటున్నాను కదా, ఏదో పర్మనెంట్గా అక్కడ ఉండిపోయినట్టు మాట్లాడుతున్నారు. అయినా మీరు మర్చిపోతున్నట్టున్నారు, మనం ఇలా చేస్తేనే మనకు పిల్లలు పుడతారు. గ్యారంటీ ఉందా? ఇలా చేస్తేనే పిల్లలు పుడతారని గ్యారంటీ ఉందా? కానీ నువ్వు ఇలా వెళ్ళిపోతే నేను ఎంత మిస్ అవుతానో నువ్వు కూడా నన్ను అంతే మిస్ అవుతావని నాకు గ్యారంటీ ఉంది. కోరి మరీ డిస్టెన్స్ తెచ్చుకోవడం ఏ రిలేషన్షిప్కి మంచిది కాదే. నువ్వన్నట్టే వస్తావు, 5 days ఉంటావు, మళ్ళీ వెళ్ళిపోతావు, మళ్ళీ 25 days తర్వాత వస్తావు. ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి కానీ ఎమోషన్స్ ఎక్కడ ఉన్నాయి? నువ్వు నా పెళ్ళానివే, అది మర్చిపోయేలా చేస్తున్నారు వీళ్ళు. మరి పిల్లలు? అసలు నాకు పిల్లలే వద్దే. నేనే కదా పిల్లలు కావాలన్నాను, ఇప్పుడు నేనే చెప్తున్నాను నాకు అసలు పిల్లలే వద్దు. ఇలా చేస్తేనే పిల్లలు పుడతారంటే నాకు అసలు అక్కర్లేదు. పిల్లలు అనేది ఒక టాస్క్లా కాదే, ఒక గిఫ్ట్లా అనిపించాలి. అలా అనిపించాలి అంటే మనం హ్యాపీగా ఉండాలి. నేనైతే హ్యాపీగా లేను, మరి నువ్వున్నావా? మరి ఇంకే మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే మనం నార్మల్ అయిపోవాలి. పొద్దున్నే నేను లెగలేదని నువ్వు నన్ను తిట్టాలి, ఇద్దరం కలిసి ఒకే బండి మీద ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ డిబేట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చాక తప్పెవరిదైనా నేనే సారీ చెప్పాలి. ఇదంతా మన రొటీన్ లైఫే అయినా ఇందులో ఒక హ్యాపీనెస్ ఉంది. మనం ఇబ్బంది పడుతూ కాదు, హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లలు కందాం. దీనికి 2 years అయినా 5 years అయినా 10 years అయినా సరే, ముందు మనం హ్యాపీగా ఉందాం. మరి అత్తయ్య? ఏమా ఇంకా నువ్వు బొంబాయికి వెళ్ళలేదా? అమ్మా నేనే వెళ్ళనివ్వలేదు. ఏరా అమ్మా మాకు కూడా పిల్లలు కావాలని ఉందమ్మా, కానీ ఆ ప్రాసెస్ కొంచెం హ్యాపీగా జరగాలి. అది లేట్ అయినా పర్లేదు, నేను తనని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడలేనమ్మా. అలా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తావురా? వెయిట్ చేస్తా అమ్మా, ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. మీకు మనవడు మనవరాలను చూడాలని ఎంత ఆశగా ఉందో యాజ్ ఎ పేరెంట్గా మాకు అంతే ఆశగా ఉంది. అలా అని మేము దూరంగా ఉండలేము. ఫస్ట్ టైం హాస్పిటల్లో చూపించినప్పుడు ఓన్లీ 5% ఛాన్సెస్ అన్నారు, కానీ మెల్లమెల్లగా బెటర్ అయ్యేలా చేసుకున్నాం. దానికి మెడికేషన్ ఎంత హెల్ప్ చేసిందో నేను తన పక్కన ఉన్నాననేది కూడా అంతే హెల్ప్ చేసిందని నా నమ్మకం. మీకు మీ నమ్మకం పైన ఎంతైతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందో మాకు మా నమ్మకం పైన కూడా అంతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందమ్మా. సో మాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానరా. ఏంటి స్వాతి, మరి వచ్చేసావుగా? రేపటి నుండి బ్యాక్ టు ఆఫీసేగా? ఏం చేస్తాం, తప్పదుగా. చక్కగా ఈ పాటికి ముంబై ఆఫీస్లో ఉండాల్సిందాన్ని. ఏ ఊరికే అన్నలేవోయ్. అవును స్వాతి, నీకు చెప్పలేదు కదా, నువ్వు లేకపోయేసరికి మన ప్రాజెక్ట్ AAVSHలో మాదే డామినేషను. హ్యూమన్స్ దగ్గర దేనికి పనికిరాదని నేను మా బావ డిక్లేర్ చేస్తాం. అలా ఎలా చేస్తారు? ఏముంది, లైవ్ ఎగ్జాంపుల్స్తో కొట్టాం. అవునా? సరే తెలిసేద్దాం. ఏ బెస్టో హస్బెండ్ బెస్టో? ఏ అదేంటిది, మన డిబేట్ AAVS హ్యూమన్ గురించి కదా. ఆల్ ఆఫ్ సడన్ హస్బెండ్ వైపు తిప్పుతావేంటి? ఏ హస్బెండ్స్ హ్యూమన్స్ కాదా?
ఓహో, అలా వచ్చావా? సరే అయితే చూద్దాం. దానికి బాగా తెలుసో నాకు బాగా తెలుసు. సరే, వాట్ వాజ్ మై స్లీపింగ్ టైం? చాలా సింపుల్ క్వశ్చన్. 1 o'clock పడుకోవడం ట్రై చేస్తే అటు ఇటు కుస్తీలు పడుతూ 2 o'clock స్లీప్ వస్తుంది. రాంగ్ ఆన్సర్. అదేంటిది? ఆగు. వాట్ వాజ్ మై స్లీపింగ్ టైమింగ్? It's 9 p.m. చక్కగా తిని చక్కగా భజంతున్న టీంకి. ఇది ఇంకా బాగుంది. ఇంటికి వెళ్ళాక టైమింగ్స్ మార్చుకుంటే నాకెలా తెలుస్తుంది? ఆహా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఐ లైక్ టు వాచ్? ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్. పెళ్ళికి ముందు నువ్వు హాలీవుడ్ సిరీస్లు చూసేదానివి, పెళ్ళాక నువ్వు పాత సినిమాలు చూడడం స్టార్ట్ చేసావు, అంతే కదా? నో. గుండె నిండా గుడి గంటలు ప్రేమ ఎంత మధురం బ్రహ్మముడి. ఏ ఏంటివి? ఇంట్లో ఉంటున్నాను కదా, మా అమ్మ చూసినప్పుడు నేను కూడా పక్కన కూర్చొని అలవాటు చేసుకున్నా. సో నా గురించి నీకన్నా ఏఐకి బాగా తెలుసు. హెన్స్ ప్రూవ్ ఏఐ ఇస్ ది బెస్ట్. ఇది టూ మచ్ తెలుసా? మరి నేను ఆఫీస్లో లేనప్పుడు మీరు విన్ వేసుకుంటే అయిపోతుందా? అంటే ఏంటి ఇప్పుడు? ఏ బెస్టా హస్బెండ్ బెస్టా అంటే ఏఐకే సపోర్ట్ చేస్తావా? అవును, ఏఐ బెస్ట్. నువ్వు ఎన్నైనా చెప్పు, హ్యూమన్స్ బెస్ట్. అసలు ఏఐ గురించి నీకు ఏం తెలుసు? ఏఐ బెస్ట్. హ్యూమన్స్ బెస్ట్. అదేం కాదు, హ్యూమన్స్ AI is the బెస్ట్. best. నేను అరే, నేనే AI is చెప్పు, the best నాకు అంటే ఓకే 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 మీ ఇద్దరు చిన్నపిల్లలకి ఏం కొట్టుకోకండి. మనం రేపు ఆఫీస్లో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్. వెళ్ళేటప్పుడు డోర్ వేసి వెళ్ళరా. సరే. సరే చెప్పు, నువ్వు మీ ఇంటికి వెళ్ళాక ఇంకే అలవాట్లు మారాయో? మా అమ్మతో కలిసి సీరియల్స్ చూడడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను చూసుకుంటానని ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుండి మా ఓల్డ్ మెమరీస్ అన్నీ బ్యాక్ వచ్చేసేలా చూసుకున్నాడు. నేను నవ్వితే నవ్వాడు, ఏడిస్తే ఏడ్చాడు, కానీ ఎప్పుడూ నా పక్కనే ఉన్నాడు. సారీ అండి, పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించలేదు ఇంకా. ఏంటి మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేసావా? నేనుండగా మనకు పిల్లలు ఎందుకే? సరే, భరించగలవా ఇద్దరు కోతుల్ని? నువ్వు నన్ను ఎంత నవ్వించడానికి ట్రై చేసినా నాకు కష్టమే అనిపిస్తుంది. నవ్విద్దామని ట్రై చేయడం ఏంటి? నేను నిజంగానే చెప్తున్నా. నాకు నువ్వుండగా నీకు నేనుండగా మనకి వేరే వాళ్ళు అవసరమని చెప్పు. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు బాధపడితే నేను చూసి నాకు డబుల్ బాధ వస్తుంది. అసలు నువ్వేం ఆలోచించుకో, జస్ట్ బీ హ్యాపీ. అలాంటి లోస్ చాలా చూసిన తర్వాత ఒక హై ఇచ్చిన మూమెంట్ వచ్చింది.
నిజంగానా? చాలా మంచి మాట చెప్పావే. అవునా? కంగ్రాట్స్ రా. ఏంటి దేవుడి తగ్గ మొక్కేస్తున్నారు? ఏం మొక్కుంటున్నావేంటి? నాకే గాని కొడుకు పుడితే నీలాంటోడు పుట్టాలని కోరుకుంటున్నా. నువ్వు నా మీద చూపించే ప్రేమ, నువ్వు నా కోసం తీసుకునే స్టాండ్, నన్ను మిస్ అయినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు, నన్ను నవ్వించడానికి నువ్వు చేసే ప్రయత్నాలు, వెంకటేశ్వర్లు నువ్వు వేరే అయ్యా. నీకు అప్పుడే చెప్పా కదా, అందరు హస్బెండ్స్ వేరు, ఈ స్వీటీ హస్బెండ్ వెంకటేశ్వర్లు వేరని. హ్మ్. నువ్వేం మొక్కుంటున్నావు? మనకు ఒకవేళ అమ్మాయి పుడితే నీలాంటి అమ్మాయే పుట్టాలండి. మొండితనం, అల్లరితనం, మంచితనం అన్నీ కలిపి ఒకే దాంట్లో. మోస్ట్ ఇంపార్టెంట్లీ నా కోసం ఎంతలా మారావు. చూడు నువ్వే, పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదానివో, ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో. తలుచుకుంటే నవ్వు వస్తుంది తెలుసా. నన్ను ఎంతగానో ప్రేమించిన నా వెంకటేశ్వర్ల కోసం కొంచెం మారానంతే. కొంచెమేం కాదు, ఎక్కువే మారావు. ఏదైనా మన బేబీ కోసమే కదా. గైస్, ఏం జరగాలన్నా ముందు హ్యాపీగా ఉండాలని వెంకటేశ్వర్లు చెప్పాడు కదా. సో నేను హ్యాపీగా ఉండాలంటే మీరు ఒకటి చేయాలి. అదేనండి, సబ్స్క్రైబ్. మీరు 1 మిలియన్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి, మేము ఒక మంచి న్యూస్తో మేము ముందుకు వస్తాం. కపుల్ గర్ల్స్ సీజన్ 2. సో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ సిరీస్ సక్సెస్ఫుల్. బాయ్ గైస్.